ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే కొన్ని వందల మంది మావోయిస్టులని అంతమొందిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో మరణించారు. అయితే ఆ ఎన్కౌంటర్ పైన లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ స్పెషల్ జోన్ కమిటీ. అయితే ఆ లేఖలో మా నాయకుడిని కాపాడుకోవడం మేము విఫలమయ్యామని, పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న కేంద్రం మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. 6 నెలలుగా మాడ్ అటవీ ప్రాంతంలోనే కేశవరావు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు తెలుసు. ఎందుకంటే కొంతమంది మా నుంచి వెళ్ళిపోయి లొంగిపోయినటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన సమాచారంతోనే ఈరోజు ఈ ఎన్కౌంటర్ జరిగింది. కేశవరావు టీంలో ఉన్నటువంటి 6 ఇటీవల లొంగిపోయారు. అయితే వారిచ్చిన ఇన్ఫర్మేషనే కేశవరావు మరణానికి కారణమైందని చెప్పి మావోయిస్టుల లేఖలో పొందుపరిచారు. అయితే కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. మేం వెళ్ళమని కేశవరావుకి చెప్పినా కూడా ఆయన వినలేదు. ఒక నాయకుడిగా మాతో పాటే ఉండి నడిపిస్తానని చెప్పారు ఆయన. అయితే 20,000 మంది బలగాలు మమ్మల్ని చుట్టుముట్టాయని చెప్పి ఆ లేఖలో మావోయిస్ట్ నేత కేశవరావు ఎన్కౌంటర్ పైన రాసిన లేఖలో ఈ అంశాలను పొందుపరిచారు. 20,000 మంది బలగాలు వారిని చుట్టుముట్టాయన్నట్టుగా రాసుకొచ్చారు. అయితే 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయి. 60 గంటల పాటుగా మమ్మల్ని నిర్బంధించారు. ఈ ఎన్కౌంటర్లో 7 సురక్షితంగా బయటపడ్డారు అని చెప్పి ఆ లెటర్లో పొందుపరిచారు. రిక్కీతో సహా పలువురు ద్రోహం చేయడం వల్లే, సో కొంతమంది ఆల్రెడీ సమాచారం ఇచ్చిన వాళ్ళు ఉంటే కొంతమంది రిక్కీ ద్వారా పలువురు ద్రోహం చేయడం వారనే ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ముందు రోజు 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయని చెప్పారు. 10 గంటల పాటుగా ఎన్కౌంటర్ జరిపారన్నారు. 60 గంటల పాటుగా నిర్బంధించారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో 7 సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగారు. అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోమని చెప్పి కేశవరావుకి చెప్పినా కూడా నేను నాయకుడిగానే మీ ముందుండి నడిపిస్తా కానీ వెళ్ళనని చెప్పి ఆయన చెప్పినట్టుగా వారంతా లేఖలో పొందుపరిచారు. అయితే ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో మృతదేహాన్ని మేము తీసుకెళ్లాం. దయాది పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం తాము విజ్ఞప్తి చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా లేఖ రాసుకొచ్చింది. ఒకసారి ఆ లేఖను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. సో రైట్ సైడ్ బాక్స్లో నంబాల కేశవరావు సంబంధించి మృతదేహం, తర్వాత ఇక్కడ చూడండి ఇదే ఆ లేఖ. భారత్ మావోయిస్ట్ పార్టీ రాసినటువంటి లేఖ ఇదే. ఈ లేఖలోనే తమకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా పొందుపరిచారు. సుమారుగా 2 పేజీల లేఖలో ఈ అన్ని అంశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ఈ లేఖలో ఎటువంటి అంశాలు పొందుపరిచారు, ఇంకా ఈ లేఖ ఎవరి పేరుతో విడుదలైంది, అప్డేట్స్ ఏంటి? ఇటీవల అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ప్రధానంగా నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. అయితే ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇది భద్రతా బలగాలు సాధించినటువంటి అతి గొప్ప విజయమని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా అభిప్రాయాన్ని ప్రకటించారు. అయితే ఈ అంశంపై తాజాగా సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీతో ఈ లేఖ అయితే విడుదలైంది. దీనిలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ వెల్లడించిందని చెప్పుకోవాలి. మొత్తం 20,000 మంది బలగాలతో అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును పూర్తిగా మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ జరిపాయి అన్నట్లు ప్రస్తుతం లేఖలో అయితే స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపు 1 కాదు 2 కాదు 20,000 మంది బలగాలు మొత్తం ఆ మాడ్ అడవి ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టి నంబాల కేశవరావు టార్గెట్ గానే ఆపరేషన్ లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 10 గంటల్లో కేవలం 10 గంటల్లోనే 5 ఎన్కౌంటర్లు తమ బలగాలపై జరిపినట్లు సిపిఐ మావోయిస్టు పార్టీ వదిలేసినటువంటి లేఖలు అయితే పేర్కొంది. మొత్తంగా 60 గంటల పాటు పూర్తిగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీంలన్నింటినీ కూడా అష్టదిగ్బంధం చేస్తూ భద్రతా బలగాలు ముందుకు వచ్చినట్లు కూడా స్పష్టంగా సమాచారం అవుతుంది. అయితే ఇప్పటి వరకు అటు భద్రతా బలగాలు చెబుతున్నటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం అబూజ్మడ్ ఎన్కౌంటర్ లో 27 మంది మాత్రమే మావోయిస్టులు మృతి చెందారని చెప్పి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే భద్రతా బలగాలు విడుదల చేశాయి. కానీ ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో మాత్రం చాలా భిన్నమైనటువంటి అంశాలను పేర్కొంది. 35 మంది నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును కాపాడేందుకు ప్రాణాలు ఉండినట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ తాజాగా ఒక కీలకమైనటువంటి లేఖలు స్పష్టమైనటువంటి ఫిగర్స్ కూడా పేర్కొంది. మొత్తం ఈ ఎన్కౌంటర్ లో కేవలం 7 మాత్రమే సురక్షితంగా పడ్డారు. అయితే సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావును మాత్రం తమ నాయకుడిని కోల్పోయినటువంటి ఒక బాధను సిపిఐ మావోయిస్టు పార్టీ అయితే వ్యక్తం చేసిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఈ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల, అంటే భద్రతా బలగాల ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల సరెండర్ మావోయిస్టులే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ తన లేఖలో అయితే స్పష్టం చేసింది. కొద్ది కాలం క్రితం
అటు నంబాల కేశవరావు టీమ్ లో అంటే ప్రధానంగా ప్రతి కేంద్ర కమిటీ సభ్యుడికి చాలా ఖచ్చితమైనటువంటి ఒక రక్షణ బృందం తనకు ఎప్పుడు కూడా రక్షణగా ఉంటుంది. అయితే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి నంబాల కేశవరావు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకి 5 అంచెల భద్రత రక్షణగా ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించుకునే భద్రతా బలగాలు నంబాల కేశవరావును చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత కీలకమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును తాము కోల్పోవడం పట్ల సిపిఐ మావోయిస్టు పార్టీ చింతిస్తూనే దీనికి సంబంధించినటువంటి కీలక అంశాన్ని స్పెసిఫిక్ గా లేఖలో అయితే పేర్కొంది. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని కోల్పోవడం వెనుక సరెండర్ మావోయిస్టులే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే స్పెసిఫిక్ లొకేషన్ కి చేరినటువంటి భద్రతా బలగాలు తమనంతా కూడా చుట్టుముట్టాయి. కేవలం కొన్ని గంటల్లోనే విచక్షణ రహితంగా విస్తృతంగా కాల్పులు జరిపి తమను అష్టదిగ్బంధం చేశాయి. అప్పటికే తమ నేత అయినటువంటి నంబాల కేశవరావును ఘటనా స్థలాన్ని వీడి వెళ్ళిపోవాలని చెప్పాము. కానీ తాను ఖచ్చితంగా భద్రతా బలగాలతో కావచ్చు ప్రధానంగా ఖచ్చితంగా పోరాడతానని చెప్పి తమకు చెప్పినట్లు కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీ అయితే లేఖలో విడుదల చేసింది. మొత్తంగా ఈ అంశంతో ఒక్కసారిగా సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. 6 నెలలుగా నంబాల కేశవరావు టార్గెట్ గానే భద్రతా బలగాలు విస్తృతమైనటువంటి కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ ను అబూజ్మట్ అటవీ ప్రాంతంలో కొనసాగిస్తున్నాయి. మావోయిస్ట్ కింగ్ పిన్సే లక్ష్యంగా భద్రతా బలగాలు కూడా అబూజ్మట్ అటవీ ప్రాంతంలో సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ చేసినట్లయితే స్పెసిఫిక్ గా మావోయిస్టు పార్టీ తన లేఖలో అయితే విడుదల చేసింది. ఏదేమైనప్పటికీ లొంగిపోయినటువంటి ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే భద్రతా బలగాలు నంబాల కేశవరావుతో పాటు తమ బృందాన్ని మట్టుపెట్టినట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ స్పష్టంగా చెప్పినట్లు ప్రస్తుతం ఈ లేఖలో అయితే సిపిఐ మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. మనోజ్ రైట్. మరోవైపుగా పాకిస్తాన్ తో చర్చలు జరిగినటువంటి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాతో పాటు చర్చలు అంటే ముందుకు రావడం లేదనే రకం కూడా మాట్లాడుకోవచ్చు. దాన్ని ఎలా చూడాలి? దీంట్లో ఇది ఒక రకంగా వార్నింగ్ అనుకోవాలా, లేకుంటే హెచ్చరిక అనుకోవాలా, లేకుంటే వాళ్ళ ఆవేదన బయట పెట్టారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ మనోజ్, కానీ ఇక్కడ కేవలం తమ మనోవేదనతో పాటు తమ ఉనికిని మనుగడను కాపాడుకునేందుకు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్తుతం చాలా విరోచితమైనటువంటి పోరాటం చేస్తుంది. కొద్ది కాలంగా కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నాం, శాంతి చర్చలకు తాము సిద్ధమన్నట్టు కూడా అనేక ప్రకటనలు, 1 కాదు 2 కాదు దాదాపు 3 పైగా ప్రకటనలు సిపిఐ మావోయిస్టు పార్టీ చేసింది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి వైఖరి లేదు, కనీసం దానికి స్పందన లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎన్కౌంటర్లను చూస్తే మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద ఎత్తున కొంత సానుభూతి కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నంబాల కేశవరావు మృతి ఉదంతంపై చర్చ జరుగుతుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి విప్లవోద్యమాన్ని దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఆయన ముందుండి నడిపించినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. సో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ గా, మరోవైపు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థి దశ నుంచే తన ఉద్యమం వైపు విప్లవోద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసినటువంటి నడిపించినటువంటి వ్యక్తిగా నంబాల కేశవరావు పేరు. సో దేశవ్యాప్తంగా ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ అవుతుంది. పాకిస్తాన్ లాంటి దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, ఉగ్రవాద మూకలు కావచ్చు, ఇటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలోనే పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించినటువంటి భారత ప్రభుత్వం ఎందుకు తమ పట్ల ఈ స్థాయి విచక్షణ రహితంగా ఇటువంటి దురహంకార పూరితమైనటువంటి ధోరణిని ఎందుకు ప్రదర్శిస్తుందంటూ కూడా ప్రజా సంఘాలు సిపిఐ మావోయిస్టు పార్టీ సానుభూతి పలుగా పెద్ద ఎత్తున బహిరంగంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు సిపిఐ మావోయిస్టు పార్టీతో చర్చలు జరపట్లేదు, ఎందుకు శాంతి స్థాపనకు భారత ప్రభుత్వం నుంచి ఒక సుముఖమైనటువంటి ప్రకటన ఎందుకు విడుదల చేయట్లేదు అనేది చాలా పెద్ద ఎత్తున బయట డిస్కషన్ జరుగుతుంది. కానీ సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా ప్రస్తుతం ఇదే అంశాన్ని ఉదాహరిస్తుంది. పాకిస్తాన్ తో చర్చలు జరిపి పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించినటువంటి భారత ప్రభుత్వం తమతో మాత్రం ఎందుకు కాల్పులు జరపట్లేదు అనేది చాలా స్పష్టంగా భారత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఈ లేఖలో ఒక ప్రకటన అయితే స్పష్టంగా పేర్కొన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అంశం పైన మేధావులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలు ఎండగడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నంబాల కేశవరావుతో పాటు ఇతరత్ర అబూజ్మట్ ఎన్కౌంటర్ చెందినటువంటి మృతదేహాలను కూడా బంధువులకు అప్పగించుకోవడం పట్ల కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తం. మరోవైపు దీంట్లో కీలకమైన అంశం కూడా పొందుపరిచారు. కొంతమంది సమాచారం ఇవ్వడం వల్లే తమ దగ్గర పనిచేసి లొంగిపోయినటువంటి ఆ ద్రోహులు సమాచారం ఇవ్వడం వల్లే కేశవరావుని చుట్టుముట్టారు. 60 గంటల పాటుగా వాళ్ళు నిర్బంధించి 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు చేశారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో అంటే ఈ లేఖ ద్వారా ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పాలా? సిపిఐ మావోయిస్టు పార్టీకి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఎందుకంటే ఘటనా ప్రదేశం నుంచి 7 మావోయిస్టు పార్టీ పిఎల్జీ సభ్యులు కావచ్చు, లేదా ఇతరత్ర నేతలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు మావోయిస్టు పార్టీ కూడా తన లేఖలో పేర్కొంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఘటన ఏ విధంగా జరిగింది, సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏ విధంగా జరిగింది, భద్రతా బలగాలు ఏ వైపు నుంచి చొచ్చుకొచ్చాయి, ఎలా అష్టదిగ్బంధం చేశాయి, తమ బృందాన్ని ఏ విధంగా చుట్టుముట్టాయనే అంశంపై ఒక క్లారిటీ సిపిఐ మావోయిస్టు పార్టీకి ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో కని విని ఎరుగని స్థాయిలో గత 3 సంవత్సరాలుగా భద్రతా బలగాలు అనూహ్యమైనటువంటి విజయాలు సాధిస్తున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి అత్యంత కీలకమైన
ప్రధానమైనటువంటి కారణం రెండు అంశాలే. ఒకటి సరెండర్ మావోయిస్టులు, అదేవిధంగా ఇతరత్ర లొంగిపోయినటువంటి మావోయిస్టులు కావచ్చు, జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టులు పెద్ద ఎత్తున భద్రతా బలగాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రత్యక్షంగా కూడా బస్తర్ ఫైటర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరిట ఆయా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా స్థానిక ఉన్నటువంటి ఆదివాసీ యూత్తోనే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. సో ఆ భద్రతా బలగాల్లో ప్రధానంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ లొంగిపోయినటువంటి సరెండర్ మావోయిస్టులు అందులో రిక్రూట్ అవుతున్నారు. మరోవైపు జనజీవన స్రవంతిలో కలిసినటువంటి కొంతమంది మావోయిస్టులు కూడా ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ గా, బస్తర్ ఫైటర్స్ గా స్థానిక యువతకు అక్కడ భద్రతా బలగాలలో కేంద్ర పారామిలిటరీ ట్రూప్స్ భాగస్వామ్యం చేయడం ద్వారా చాలా పెద్ద ఎత్తున మావోయిస్టుల షెల్టర్ జోన్లు కావచ్చు, మావోయిస్టుల ఆయుధ నిల్వలు కావచ్చు, ఇతరత్ర మౌలిక వస్తువులు వాళ్ళు ఎక్కడ సేఫ్ జోన్లు ఏర్పాటు చేస్తున్న అంశంపై ఒక క్లారిటీ సమాచారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం భద్రతా బలగాల విజయాలకు ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అవుతుంది. సో ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ పేర్కొన్నటువంటి అంశం ప్రకారం ద్రోహులుగానే ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ పేర్కొంటుంది. ఎవరైతే గతంలో మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారో, క్రియాశీల పాత్ర పోషించారో వారు జనజీవన స్రవంతిలో గెలిచిన తర్వాత లేదంటే సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వానికి భద్రతా బలగాలకు సహకరించడం, భద్రతా బలగాలతో చేయి కలిపి చివరికి సిపిఐ మావోయిస్ట్ పార్టీ సాయుధ దళాన్ని అంతం చేయాలని లక్ష్యంతో పనిచేయడం ద్వారాగానే ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటుందని నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ప్రస్తుత పరిణామాలు మాత్రం విప్లవోద్యమానికి ఒక తీరని నష్టంగానే భావించాల్సి ఉంటుంది. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి కోసం ప్రస్తుతం పార్టీ క్యాడర్ అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం నంబాల కేశవరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు చేజెక్కించుకుంటారో, ఆ స్థానాన్ని ఎవరు ప్రస్తుతం ఉన్నటువంటి విప్లవోద్యమం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎవరు ఈ పార్టీ నాయకత్వాన్ని భుజస్కంధాలపై మోస్తారన్న ప్రశ్న కూడా ప్రస్తుతం అందరిలో కూడా మెదులుతోంది. మనోజ్, ఇంకో వైపుగా నంబాల కేశవరావు యొక్క మృతదేహాన్ని ఇంకా కూడా తన కుటుంబ సభ్యులకు అందించలేని చెప్పి సానుభూతి పరులు కానివ్వండి బయట నుంచి కూడా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ లేఖలో ఆ విషయం పైన ప్రస్తావించారా, ఆ విషయం పైన పొందుపరిచారా ఏమైనా అంశాన్ని? ప్రస్తుతానికి ఈ అంశంపై పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక భద్రతా బలగాలు కానీ నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు మాత్రం పూర్తిగా నిరాకరిస్తున్నాయి. నంబాల కేశవరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని జియ్యన్నపేట, శ్రీకాకుళం జిల్లాగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం జియ్యన్నపేట నుంచి నంబాల కేశవరావు యొక్క సోదరుడు కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. నారాయణపూర్ జిల్లాకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీని, భద్రతా బలగాలను కూడా కలిసి విన్నవించుకున్నారు. ఖచ్చితంగా తమ సోదరుడైనటువంటి నంబాల మృతదేహాన్ని తమకు అప్పగించాలని, తాము స్వగ్రామంలో అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ భద్రతా బలగాలు దీనికి సానుకూలంగా స్పందించలేదు. ఎట్టి పరిస్థితులలో నంబాల మృతదేహాన్ని ఇచ్చేది లేదంటూ కూడా భద్రతా బలగాలు కరాఖండిగా అటు నంబాల కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా చెప్పినట్టు స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే పౌర హక్కుల నేతలు కావచ్చు, నంబాల కుటుంబ సభ్యులు కూడా ఏపీ హైకోర్టులో ప్రత్యేకంగా రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది, ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఖచ్చితంగా నంబాల మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేలా చాలా క్లియర్ కట్ అయినటువంటి గైడ్ లైన్స్ ను కూడా, ఉత్తర్వులను కూడా ప్రస్తుతం విడుదల చేసింది. ఆ ఉత్తర్వులను కూడా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలకు నంబాల కుటుంబ సభ్యులు అందించినా కూడా ఇప్పటి వరకు కూడా నంబాల మృతదేహాన్ని, అంటే ఎన్కౌంటర్ జరిగి 5 రోజులు అయిన తర్వాత కూడా ప్రస్తుతం నంబాల మృతదేహాన్ని మాత్రం కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించేందుకు మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు నిరాకరిస్తున్నారు. ఇక్కడే అనేక అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా నంబాలను ఎన్కౌంటర్ లోనే చంపారా, లేదంటే విష ప్రయోగం చేశారా, లేదంటే ఇంకా ఇతరత్రగా ఏమైనా పట్టుకున్న తర్వాత ఎన్కౌంటర్ లో అతన్ని ప్రాణాలతో పట్టుకున్న తర్వాత అతన్ని ఇంకే విధమైనటువంటి చిత్రహింసలు చేసి చంపారా అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం ప్రజా సంఘాలు, దానికి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది. మనోజ్, ఇంకో వైపుగా చివరిగా ఈ లేఖలో సాయుధ విప్లవకారుల్ని భౌతికంగా నిర్మూలించడంలో మీరు సక్సెస్ కావచ్చు, కానీ మావోయిజం ఆలోచన మీరు నిర్మూలించలేరు అని చాలా క్లియర్గా రాసుకొచ్చారు. నంబాల కేశవరావు మరణం అటు మావోయిస్ట్ పార్టీకి చాలా తీరని లోటు అనేది పెద్ద ఎత్తున చెప్తున్నాం. మనంతా కూడా ఆయన చాలా కీలకమైన వ్యక్తి, ఆయన మరణించారంటే ఇప్పుడు నెక్స్ట్ దశ, నెక్స్ట్ జనరేషన్స్కి దిశానిర్దేశం చేయడంలో ఎవరు కూడా లేరు అనే మాట వినిపిస్తోంది. దాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారని ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఆ చివరి వ్యాఖ్య ఎలా చూడాలి? మీరు భౌతికంగా నిర్మూలించవచ్చు, కానీ ఆలోచన పరంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు సాధ్యం కాదు, అంతకంతకు తిప్పికొడతామనే వ్యాఖ్యల్ని ఈ లెటర్లో చివరిగా పొందుపరిచారు. మనోజ్, దీని అంశాన్ని చాలా లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. గడిచిన 3 దశాబ్దాల్లో మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని కావచ్చు, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కావచ్చు, సమాంతరంగా మరింత లోతుగా విశ్లేషిస్తే ప్రస్తుతం గతంతో పోలిస్తే మావోయిస్టు సంఖ్య చాలా వరకు తగ్గింది. పూర్తి స్థాయిలో మావోయిస్టు కార్యకలాపాలు కూడా తగ్గిపోయాయి. కానీ మావోయిజం అనే సిద్ధాంతాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో నిర్మించాలేమని చెప్పి భద్రతా బలగాలు కావచ్చు, భారత ప్రభుత్వం కూడా భావిస్తుంది. కానీ వీలైనంత వరకు రిక్రూట్మెంట్ లేకుండా కావచ్చు మావోయిస్ట్ ఫిగర్ ని తగ్గించేందుకు, నంబర్ ని తగ్గించేందుకే ప్రస్తుతం సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో దోపిడీ, అవినీతి, అసమానతలు, అన్యాయం ఉన్నంత వరకు ఖచ్చితంగా విప్లవం అనేది ఉంటుంది. అణచివేతకు తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది సమాజంలో. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను పక్కకు పెట్టే పూర్తిగా
మావోయిస్టు పార్టీ ఈ అంశాలన్నింటి కూడా అనుకూలంగా మలుచుకొని ఒక ప్రతిఘటన ఉద్యమాలను రూపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి సాయుధ దళాలను అంతం చేయాలి. ఆ తర్వాత మావోయిస్ట్ కింగ్ పెన్స్ కూడా పూర్తి స్థాయిలో అంతమొందించాలని ఒక లక్ష్యంతో ప్రస్తుతం ఆపరేషన్ కగారు తారాస్థాయికి అయితే చేరుకుందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీలో నూతన రిక్రూట్మెంట్లు చేయకుండా ఉండడం, మావోయిస్టు షెల్టర్ జోన్లను పూర్తిగా తొలగించడం, మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిరోధించడం తాము మాత్రం సక్సెస్ అయ్యామన్నటువంటి భావనలు ప్రస్తుతం భారత ప్రభుత్వం ఉంది. ఏదేమైనప్పటికీ నంబాల కేశవరావు మృతి తర్వాత ప్రస్తుతం పార్టీ క్యాడర్ మాత్రం తీవ్రమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ తదుపరి స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారు? నిజంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలే ప్రస్తుతం మొదటి నుంచి కూడా గణపతి కావచ్చు, ఆ తర్వాత నంబాల కేశవరావు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు నంబాల మృతి తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలే ఆ స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉంది. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా సిద్ధాంతానికి మరణం లేదు, విప్లవోద్యమానికి మరణం లేదు. ఇది కేవలం తాత్కాలిక విజయమే, భద్రతా బలగాలు తాత్కాలిక విజయం మాత్రమే సాధించాయని మొదటి నుంచి కూడా చాలా బలంగా మావోయిస్టు పార్టీ కావచ్చు, ఆ పార్టీ అనుబంధ సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద సెంట్రల్ జోన్ మావోయిస్ట్ సంఘాల నుంచి ప్రస్తుతం దండకారణ్యం సెంట్రల్ జోన్ నుంచి ఒక లేఖ విడుదలైంది. సుమారుగా 3 పేజీలతో కూడిన ఈ లేఖలో చాలా అంశాలు పొందుపరిచారు. 60 గంటల పాటుగా నిర్బంధించారని, నంబాల కేశవరావుని చంపేయడంలో కొంతమంది అంటే ఆయన ఎన్కౌంటర్ చేయడంలో కొంతమంది ద్రోహులు సహకరించారని, ఎవరైతే తన దగ్గర పనిచేసి లొంగిపోయారో వారంతా కూడా ప్రస్తుతం సహకరించడం వల్లే నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేయడంలో అటు భద్రతా బలగాలకి సహాయపడిందని చెప్తున్నారు. ఏదేమైనా నంబాల కేశవరావు మరణం తీరని లోటుగానే వారంతా ప్రస్తావించారు. ఆ తర్వాత స్పెషల్ జోన్ కమిటీతో లేఖ విడుదలైనటువంటి ఈ లేఖలో మా నాయకుడిని రక్షించుకోవడం కోసం సుమారుగా 35 మంది శ్రమించాం. అయితే 35 మందిని కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే, లేదు నేను వెళ్ళను, మీ నాయకుడిగా ఇక్కడే ముందు నడిపిస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. దాంట్లో 27 మందిని సుమారుగా హతమార్చడంలో వారు సఫలీకృతమయ్యారు. ఆ తర్వాత 7 అక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళగలిగారు. మరొకరు అక్కడ అమర్చిన ఒక ఐఈడీ బాంబు కారణంగా పేరుపై మరణించినట్టుగా లేఖలో పొందుపరిచారు. 6 నెలలుగా మాడ అటవీ ప్రాంతాల్లో కేశవరావు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు తెలుసు కాబట్టి ఎన్కౌంటర్లో ఆయన్ని హతమార్చడం సక్సెస్ఫుల్ అయ్యారు వారంతా అని చెప్తున్నారు. ఇది ఒక తీరని లోటుగా చెప్తున్నారు. చివరిగా లేఖలో వాళ్ళు మావోయిస్టులని సాయుధ బలగాలతో అంతమొందించడం, భౌతికంగా నిర్మూలించడంలో సక్సెస్ కావచ్చు, కానీ మా ఐడియాలజీని మాత్రం ఎప్పుడు మీరు దెబ్బతీయలేరన్న అంశాన్ని పొందుపరిచారు. సో ఈ రకమైనటువంటి లేఖని ఒక వార్నింగ్, ఆవేదన, ఆక్రోశంతో కూడిన లేఖని మావోయిస్ట్ దండకారణ్యం సెంట్రల్ కమిటీ ఒక లేఖ ద్వారా బయటకు విడుదల చేసింది. ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ లేఖ హాట్ టాపిక్గా మారింది. సో నంబాల కేశవరావు యొక్క మృతదేహం గురించి ఇక్కడ ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ చాలామంది సానుభూతిపరులు, మావోయిస్ట్ సంఘాల నేతలు కూడా, సిపిఐ సిపిఎం కామ్రేడ్లు కూడా అందరూ కూడా అది చెప్తున్నారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని వెంటనే కుటుంబానికి అప్పగించాలని కోరుతున్నారు. కానీ కుటుంబానికి అప్పగిస్తే ఆయన చంపేసింది, హతమార్చింది ఎన్కౌంటర్లో కాదు, ముందస్తుగా ఆయన అదుపులోకి తీసుకున్నారు, దాడి చేశారు, చాలా తీవ్రంగా ఆయన పైన దాడికి పాల్పడిన తర్వాతనే చంపేశారని రకంగా ఒక చర్చ కూడా సాగుతోంది. కాబట్టి అటువంటి అనుమానాలకు మరింతగా బలం చేకూరే విధంగా అవుతుందనే అనుమానంతోనే పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించకుండా ఆపుతున్నారనే చర్చ పెద్ద ఎత్తున జోరందుకుంది. సో మీరేమనుకుంటున్నారు? మావోయిస్టు లేఖలపైన, మావోయిస్టు సంఘాలని, మావోయిస్టు నేతల్ని అంతమొందించే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలపైన ఎవరి వైపుగా మీరు నిలబడతారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.